ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, సోదరులారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో రక్షణ మార్గ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమందనాలు తెలియజేస్తున్నానండి. అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదండి? ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మొదట అపోస్తుల గ్రంథంలో ఒక వర్తమానాన్ని మనం విన్నాం. రెండవ వర్తమానముగా మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమెయ, మత్తయి, అల్ఫీ కుమారుడగు యాకోబు, జెలూతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధ అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి మా జీవితంలో మరొక దినం అనుగ్రహించారు. ఇలాగూ నీ నామమును ప్రకటించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. రక్షించుకుని ఏర్పరచుకుని నీ మహిమార్థమే జీవించడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు ఈ రక్షణ మార్గంలో నాయన అనే క్షణాల్లో మరి వాక్యం వింటున్న నీ దాసులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి నాయన. ప్రభు ఎవరైతే నీ మాటలు వింటున్నారో నాయన వారి జీవితంలో ఆత్మీయ మేలు, దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదాన్ని మీరు కలిగించమని మహిమ పొందుదరని మీ నామమునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ క్రీస్తు సున్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము యేసు ప్రభు వారు శిష్యులను ఎక్కడ అయితే ఉండమన్నాడో వారు అక్కడ ఉండడానికి తీర్మానించుకున్నారు. కాబట్టి అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వారు ప్రార్థించడానికి కూడుకుంటున్న స్థానాన్ని మనం చూస్తున్నాం, ఆ ప్లేస్ను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఆయన చివరిగా శిలువ మరణానికి వెళ్ళే ముందు శిష్యులతో పస్కాను భుజించాడు, మేడగదిలో భుజించాడు. ఆ మేడగదిలోనే బహుశా అదే మేడగద అయి ఉండవచ్చు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఆ గది దగ్గరే ప్రత్యక్షమయ్యి ఉండవచ్చు. యోహాను సువార్త 20:19 మనం చూస్తున్నాం. కాబట్టి శిష్యులను కలుసుకుంటానికి వచ్చిన మరి ఆ గది అయి ఉండవచ్చు. ఆ గదిలోనే వీరందరూ కూడా మరి ఇక్కడ ప్రార్థనకు కూడుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి సమావేశమయ్యే గది కూడా అది యోహాను మార్కు తల్లి అయిన మరియా ఇల్లు అని మనం చూస్తున్నాం. అది ఒక పెద్ద గది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒక గదిలో వారు కూడుకొని ఉన్నారు, మేడగదిలో వారు కూడుకొని ఉన్నారు. కాబట్టి మేడగది స్థలము అది మేడగది, వారందరూ కూడుకున్న స్థలము అది మేడగది. ఎంతమంది కూడుకున్నారు అనేది మనం చూసినట్లయితే 120 మంది కూడుకున్నారు.
కాబట్టి అది నలుగురు ముగ్గురు కూడుకున్నంత స్థలము కాదు, కానీ అది 120 మంది కూడుకునే స్థలము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ ఎవరెవరు కూడుకున్నారు అనేది మనం చూసినట్లయితే అక్కడ పురుషులు కూడుకున్నారు, అలాగే స్త్రీలు కూడా కూడుకున్నారు. కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియాయు అనేది మనం చూస్తున్నాం. ఆయన సహోదరులు కూడా కూడుకున్నారు. 3 బ్యాచ్లు కూడుకున్నారు. ఇక్కడ ముగ్గురుగా కూడుకున్నారు, 3 బ్యాచ్లుగా. ఎవరు అని అంటే 11 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరున్నారు అని అంటే స్త్రీలు ఉన్నారు, అందుట్లో యేసుక్రీస్తు తల్లి గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత మరియాకు పుట్టిన సహోదరులు కూడా ఉన్నారు. మరియాకు పుట్టిన యేసేపు మరియాలకు పుట్టిన సహోదరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏక మనసుతో ఎడతెగక వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రార్థన ఎన్ని రోజులు వారు ప్రార్థన చేశారు అది మనం చూసినట్లయితే, ఎన్ని రోజులు ప్రార్థన చేశారు, ప్రార్థనా కాలం ఎంత అనేది మనం చూసినట్లయితే 10 రోజులు ప్రార్థన చేశారు. ఆ మేడగదిలో వారు వేచి ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లుగా 24వ అధ్యాయంలో మీరు పైనుండి శక్తి నొందే వరకు మీరు యెరూషలేములోనే నిలిచియుండుడి అనే మాట అక్కడ మనం చూస్తాం పిల్లరా. కాబట్టి వారందరూ కూడా యెరూషలేములోనే నిలిచి ఉండి ఆ మేడగదిలోనే 10 దినాలు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 40 దినాలు యేసు ప్రభుతో ఉన్నారు. 10 దినాలు వీరు ప్రార్థనలో గడుపుతున్నారు. 10 దినాలు ప్రార్థనలో గడుపుతున్నారు. దేనికోసం గడుపుతున్నారు అని అంటే వీరు పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ ప్రభువారు చెప్పారు, పరిశుద్ధాత్మ మీరు పొందడానికి మీరు ఎదురు చూడండి అని. ఎదురు చూడడానికి వారు అక్కడ నిలిచి ఉండాలి, వారు ప్రార్థన చేయాలి. అందుకనే వారు 10 దినాలు వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు 40 దినాల తర్వాత పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. అది మనం 9వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 9వ వచనంలో వారు చూస్తూ ఉంటుండగా వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘములో ఆయనను కొనిపోయాను, మేఘము ఆయనను కొనిపోయాను అనే మాట చూస్తున్నాం. ఒక మేఘము ఆయనను కొనిపోయాను. యేసు ప్రభు వారు అందరూ చూస్తుండగా, శిష్యులు చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు. ఆ తర్వాత ఆ దూత కూడా మరి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఒక దూత తెల్లని వస్త్రాలు ధరించుకుని, ఒక దూత లేక 2 మనుషులు అనేది మనం చూస్తున్నాం 10వ వచనంలో. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన పరలోకానికి చేర్చుకోబడ్డాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పరలోకము యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. ఆయన ఆరోహణము, ఆయన పరలోకము యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఆయన మరలా మనం ఏం చూస్తామంటే ఏ రీతిగా ఆయన తిరిగి వెళ్ళాడో ఆయన మరలా తిరిగి వస్తాడు అనేది మనం చూస్తున్నాం. తిరిగి వెళ్ళినవాడు ఆయన మరలా తిరిగి వస్తాడు. కాబట్టి యోహాను సువార్తలో ఆయన 14వ అధ్యాయము 1వ వచనములో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారంటే స్థలము సిద్ధపరచడానికి. ఎవరి కోసము అనేది మనం చూసినట్లయితే
నమ్మిన వారి కొరకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు స్థలము ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. నేనుండే స్థలములో మీరును ఉండులాగున అనే మాట చూస్తున్నాం. ఇక్కడ ఆయన ఉండే స్థలములో ఎవరుంటారు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారు, ఆయన నమ్ముకున్న వారు ఉంటారు, ఆయన శిష్యులు ఉంటారు. ఆయన కొరకు ఎవరైతే నమ్ముకుని ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరూ పరలోకంలో ఉంటారు, ఆయన ఉండే స్థలములో ఉంటారు అనేది మనం గమనించాలి పిల్లల. కాబట్టి మరి నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు? పరలోకం ఉందని గమనిస్తున్నావా? బైబిల్ గ్రంథం మనకేం బోధిస్తుందంటే యేసు ప్రభు పరలోకం నుండి తిరిగి వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు, పరలోకానికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన పరలోకంలో ఉన్న దేవుడు మానవులందరి రక్షణార్థమై ఈ లోకానికి దిగి వచ్చాడు. సిలువలో రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసి ఆయన తిరిగి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచారో ఆయన ఏమంటున్నాడంటే మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును అంటున్నాడు. కాబట్టి మనము మనలను ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు అంటున్నారా బాబు? ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు? ఒక ఊరు కాదు కదండి, ఒక గ్రామానికి కాదు, కానీ ఆయన పరలోక పట్టణానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి వెళ్ళినవాడు ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఈ లోపల మనము దేవుని కొరకు జీవించాలి అని అంటే, దేవుని కొరకు మనము పని చేయాలి అని అంటే, మనకి ఏది అవసరమో ఈ లోకంలో ప్రభు వచ్చే వరకు మనం జీవించాలి అని అంటే మనకి ఏది అవసరం అంటే మనకు పరిశుద్ధాత్మ అవసరం. ఆ పరిశుద్ధాత్మ మనకి అవసరము సేవ చేయడానికి. మనము ఎక్కడికి వెళ్ళాలో ఎలాగ జీవించాలో పరిశుద్ధాత్మ మనకు అవసరం. కాబట్టి శిష్యులు 10 దినాలు మేడగదిలో వారు ప్రార్థన చేయడానికి వారు పూనుకొని ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. ఎంతకాలము అని అంటే 10 రోజులు ఆ మేడగదిలో మనం చూస్తున్నాం. 40-10 దినాన పెంతెకొస్తు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అని పండుగ దినమున వచ్చినప్పుడు అనే మాట, అందరూ ఒక చోట కూడి ఉండిరి. కాబట్టి పెంతెకొస్తు అనగా 50వ దినము. కాబట్టి 50వ దినాన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దిగి వచ్చే సమయంకి వారందరూ కూడా ఎక్కడ కూడుకున్నారంటే వారు 10 దినాలు ఆ మేడగదిలోనే వారు కూడుకొని ఉన్నారు. అక్కడ 3 గ్రూపులు ఉన్నారు. ఆ 3 గ్రూపులు ఒక రకంగా చెప్పాలని అంటే ప్రియులరా, వారు పాల్గొన్న వారందరూ కూడా ఎటువంటి వారు అది మనం చూసినట్లయితే వారు విశ్వాసులు, శిష్యులు ఉన్నారు, అలాగే సహోదరులు ఉన్నారు. వారు ఎలా కూడుకున్నారంటే ఏక మనసుతో వారు కూడుకొని ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. అందుట్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, తర్వాత సిలువ దగ్గర ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు, కొంతమంది పిరికివారు ఉన్నారు, కొంతమంది యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు కూడా ఉన్నారు. వారెవరు అనంటే ప్రారంభములో వారు ఎప్పుడు అంగీకరించారంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యేసేపు మరియాలకు పుట్టిన వారు అప్పుడు అంగీకరించారు. ఆయన సహోదరులు అప్పుడు అంగీకరించారు, వారు కూడా ఉన్నారు. అయితే వీరు ఏక మనసుతో అనే మాట మనం చూస్తున్నాం. పాల్గొన్నవారు ఏక మనసుతో వారు కూడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ వీరిలో ఒక భేదాభిప్రాయాలు రావచ్చు. ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మరియ కనిపిస్తుంది, యేసు తల్లి కనిపిస్తుంది, అలాగే యేసేపు సహోదరులు కూడా కనిపిస్తున్నారు, యేసేపుకు పుట్టిన కుమారులు కూడా కనిపిస్తున్నారు, అలాగే శిష్యులు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ 3 గ్రూపులు కనిపిస్తున్నారు పిల్లరా. ఈ 3 గ్రూపుల వారికి కొన్ని హెచ్చుతగ్గులు చూపించవచ్చు. ఏమిటి అనంటే తల్లి చెప్పుకోవచ్చు, ఇతడు నా కుమారుడు, నాకు పుట్టినవాడు,
కాబట్టి నాకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఆమె అనవచ్చు ప్రియులారా. అలాగే సహోదరులు యేసేపు మరియాలకు పుట్టినవారు వారు ఏమనొచ్చు అని అంటే ఒక రకంగా ఈయన మా ఇంటిలో మా కుటుంబంలో పుట్టాడు కాబట్టి మేము ప్రాముఖ్యం మాకు ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది వారు కూడా అక్కడ తమ ప్రాధాన్యతను తెలిపి ఉండవచ్చు. కానీ అటువంటి ప్రాధాన్యత తెలిపి లేరు అనేది మనం చూస్తున్నాం. అలాగే శిష్యులు కూడా మేము ప్రభుతో ఉన్నాం, మీరు నిన్న మొన్న నమ్ముకున్నారు, మీరు ఇప్పుడే వచ్చారు, కొత్తగా నమ్ముకున్నవారు అనేది అక్కడ వారి ఆలోచన రావచ్చు. కానీ ఎవరు కూడా శిష్యులు అటువంటి ఆలోచన వారిలో కలగలేదు. కొత్తగా నమ్ముకున్నవారు మేము ముందరుండాలి కదండి. ఈనాడు సంఘాల్లో చాలామంది ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగిస్తూ ఉన్నారు. మేము ముందున్నవారము, మీరు వెనకాల వచ్చిన వారు, మాదే పై చెయ్యి మీది కింద చెయ్యి అన్నట్లుగా కొంతమంది కొన్ని సంఘాల్లో మనం చూస్తున్నాం. అలాగే మాకు ప్రాధాన్యత, ఇది ఈ సంఘము మా కుటుంబం ద్వారా ఏర్పడింది కాబట్టి మేమే ఈ సంఘాన్ని మేము నడిపించాలి, ఈ కార్యక్రమాలు మేము జరిగించాలి అని కొంతమంది అటువంటి భేదాభిప్రాయాలు కలిగిన వారుగా ఈనాడు సంఘాలలో కనిపిస్తున్నారు. వీరందరూ ప్రార్థనలో కూడుకున్నవారే, దేవుని మందిరంలో కూడుకున్నవారే, వారందరూ కూడా సహవాసంలో ఉంటున్నారు. కానీ ఈనాడు సంఘాలలో రకరకాలైన భేదాలు కలిగిన వారిగా ఉంటున్నారు. భేదాలు కలిగి ఉండి మేము మొదటి వారమని ఒకళ్ళు, ఇది మా నాన్న ద్వారా ఏర్పడింది, మా కుటుంబం ద్వారా ఏర్పడింది, మేమే దీనికి అన్నట్లుగా, లేక మేము ప్రభువుతో మేము ఉన్నాం, అసలు మేము నిజమైన విశ్వాసులు, మీరు కాదు అన్నట్లుగా కదండి శిష్యులు ఆ మాట చెప్పవచ్చు. కానీ వారు అలాగూ ఎవరు కూడా ఇటువంటి భేదాలు తెలియకోకుండా ఏక మనసు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనే మాట చూస్తున్నాం. ఏక మనసు, అవునండి. దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు సంఘములో జరగాలి అని అంటే, సంఘములో ఉన్న విశ్వాసులకి ఏం ఉండాలి అంటే ఏక మనసు ఉండాలి. ఏక మనసు లేకుండా, ఏక తాత్పర్యం లేకుండా, ఏక హృదయం లేకుండా ప్రార్థన చేసినా వేస్టే, ఏ కార్యాలు చేసినా వేస్టే పిల్లరా. అక్కడ పరిశుద్ధాత్ముడు 10 దినాల వరకు అక్కడ వేచి ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన ఏక మనసుతో చేశారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో 10 దినాలు తర్వాత పెంతెకొస్తు అనే పండుగ దినమున వారు కూడి ఉన్న చోట వారి మధ్యకు వచ్చినట్లుగా, మరి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అనే మాట 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఏక మనసుతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఏక మనసు అవసరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేది 133వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం పిల్లలు. కాబట్టి మనము ఏక మనసు మనం కలిగిన వారిగా ఉండాలి. ప్రారంభ సంఘములో కూడా వారందరూ కూడా ఏక మనసుతో ఉన్నారు. ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. ఏక మనసుతోనే అన్ని కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఆ సంగతులు మనం చూస్తాం పిల్లలు. 2వ అధ్యాయంలో కూడా ఏం చూస్తామంటే 46 వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు అనే మాట చూస్తున్నాం. వారు ఏక మనస్కులై అనే మాట చూస్తున్నాం. కాబట్టి ప్రారంభ సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే వారు ఏక మనసుతో ఉన్నారు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో ఒక మాట మనం చూసినట్లయితే
32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి అనే మాట చూస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారండి? ఏక హృదయము అనే మాట మనం చూస్తున్నాం. ఏక హృదయము వారు కలిగి ఉన్నారు అనేది మనం చూస్తున్నాం. మనము కూడా పిల్లరా ఏక మనసు ఏకాత్మ మనం కలిగిన వారంగా ఉండాలి. 5వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఏమిటి అని అంటే వారందరూ ఆఖరు లైన్లో 12 ఆఖరు లైన్లో వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో కూడి ఉండిరి అనే మాట చూస్తున్నాం. ఏక మనసులో వారి కూడి ఉండుట అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో మనం గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రారంభములో తొలి క్రైస్తవులు ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని వారు ఏం చేశారు అని అంటే నిర్ధారించిన సంగతిని మనం చూస్తాం. నిర్ధారించిన సంగతి ఏంటంటే ప్రార్థన ద్వారా 1:24 అపోస్తల కార్యాలు 1:24 ఏం నిర్ధారించారు అని అంటే అక్కడ యోధా ఇస్కరియోతు బదులుగా ఒక శిష్యుడిని మరలా వారు ఏర్పరచుకోవాలి. కాబట్టి 12వ వాడిగా ఒక శిష్యుడిని అపోస్తలత్వం పొందడానికి ఒకరిని ఏర్పరచుకోవాలి. కాబట్టి ప్రార్థన ద్వారాగానే వారు దేవుని యొక్క చిత్తాన్ని వారు నిర్ధారించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మరి ప్రార్థన వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా అక్కడ ప్రార్థనకు వారు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లలు. ఏమిటి అని అంటే వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కాబట్టి ప్రార్థన చేసిరి. తర్వాత 4వ వచనంలో కూడా వారు ఏమన్నారంటే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమనిరి. కాబట్టి ప్రార్థనకు ప్రాధాన్యతను మనం చూస్తున్నాం. అలాగే 9వ అధ్యాయము 40 వచనములో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం పిల్లరా. పేతురు ప్రార్థన మోకాళ్ళుని ప్రార్థన చేసి ఇక్కడ తబితా అనే శిష్యురాలను బ్రతికించినట్లుగా 40లో పేతురు వస్త్రములు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి అని చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తికి జీవం కలిగింది. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఒక అద్భుత కార్యం జరిగింది. దోర్క అనే ఈ స్త్రీని ప్రార్థన ద్వారా లేపడం జరిగింది. అలాగే మనందరికీ వచ్చిన భాగమే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. 12వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. ఎవరి కోసం వారు ప్రార్థన చేశారు అని అంటే పేతురు కోసము, చెరసాలలో ఉన్న పేతురు కోసము వారు ప్రార్థన చేసినట్లుగా, మరి ప్రార్థన ద్వారా దేవుడు పేతురుకు విడుదల కలిగించాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మరి 3వ వచనంలో మనం చూస్తాం పిల్లరా. 3వ వచనంలో ఏం చూస్తామంటే అక్కడ పౌలు బర్నబాలను అంతియొక సంఘము నుండి వారు మొదటి మిషనరీలుగా ప్రార్థన ద్వారా పంపబడ్డారు. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత మరి గొప్పదో మరి అపోస్తల కార్యాలు 12, 13, 14 వచనాల్లో ఆ సంగతులు మనం చూస్తున్నాం పిల్లలు. వారు కూడుకున్న స్థలము యెరూషలేములో మేడగదిలో వారు కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారు? 120 మంది కూడుకున్నారు. ఈనాడు ప్రార్థన కూడికంటే విజ్ఞాపన కూడికలో 10 మంది ఉంటున్నారండి, లేక 8 మంది ఉంటున్నారు, లేకపోతే 12 మంది ఉంటున్నారు. ఆదివారం మాత్రం చాలామంది సంఘమంతా
మరి మందిరం నిండిపోయేలా కూడుకుంటారు. కానీ ప్రార్థన అంటే ఈనాడు చాలామందికి ఆసక్తి లేని వారిగా ఉంటున్నారు. బోరు కొడుతుంది చాలామందికి ప్రార్థన. కాబట్టి ప్రార్థన విలువ తెలియని వారు ప్రార్థనలో పాల్గొనలేరు పిల్లలు. ప్రార్థన శక్తి ఎంత విలువైనదో గ్రహించలేని వారు ప్రార్థనలో పాల్గొనలేరు. కాబట్టి వారు 120 మంది సంఖ్యను మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే వారి స్థలాన్ని మనం చూస్తున్నాం. మేడగదిలో కూర్చున్నారు, వారు కూడుకున్నారు. వారు ప్రభు ఎక్కడ కూడుకోమన్నారో అక్కడ కూడుకున్నారు. అంటే ప్రభు మాటకు వారు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మనకు కూడా ఒక మందిరము, ఒక స్థలము, ఒక ప్రదేశము, ఒక జనాంగం, కొంతమంది జనాంగం ఉన్నారు. వారందరూ కూడా ఎలా కూడుకోవాలి? ఏక మనసుతో కూడుకున్నారు. అక్కడ కార్యాలు జరిగినవిని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అనంటే, సంఘం విస్తరించాలి అనంటే, ఆత్మలు రక్షించబడాలంటే దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందో దాని ప్రకారంగా మనం చేసినట్లయితే తప్పకుండా సంఘము ఉజ్జీవపడుతుంది, ఆత్మలు రక్షించబడతాయి, దేవుని కార్యాలు సంఘములో జరుగుతాయి. ఈనాడు జరగకపోవడానికి కారణం ఏంటంటే, మరి ప్రభు చెప్పినట్లుగా మనము చేయడం లేదు పిల్లరా. ప్రభు చెప్పినట్లుగా చేయడం లేదు, ప్రార్థన చేయడం లేదు, ఏక మనసు ఉండడం లేదు, ఏకతాత్పర్యం ఉండడం లేదు. కాబట్టి అందుకనే మన మధ్య ఈ కార్యాలు జరగడం లేదు. జరుగులాగున పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మన హృదయాలకు మాటలను మరి హత్తుకునేటట్లుగా చేయునుగాక. ఆ ప్రకారం జీవించి దీవించబడినట్లుగా ప్రభు సహాయం చేయునుగాక. దేవుడు మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధైన దేవ, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు గుర్తెరగడానికి సహాయం చేయండి. నమ్ముకున్నారు కానీ నాయన, విశ్వసించారు కానీ మరి ప్రార్థన విలువ తెలివిన వారుగా చాలామంది ఉన్నారు. వారు ప్రార్థించి అనేక గొప్ప కార్యాలు వారి కుటుంబంలో, వారి జీవితంలో, వారి సంఘములో నాయన నీకు మహిమకరంగా మరి జీవించడానికి కావలసిన నీ కృపను అనుగ్రహించమని, చెప్పబడిన మాటలు అందరి హృదయాలు ఫలింపచేయమని, దీవించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.